ఏండి, దేవతలాంటి అత్తగారికి గయ్యాళి కోడలు రావటం ఓ నరకమైతే, దేవతలాంటి కోడలికి గయ్యాళి అత్తగారు రావడం ఓ నరకం. అసలు అత్తగారు అజమాయిషీ చేసింది అంటే అందులో ఆ ఇంటి మగవాళ్ళదే ఫస్ట్ తప్పండి. ఎందుకంటే వారి ఇది చూసే, అంటే ఈమె కూడా ఒకప్పుడు కోడలుగానే వచ్చారు కదండీ! కానీ కోడలుగా వచ్చిన తర్వాత ఆమె భర్త ముందు ఆమె దాష్టికాన్ని భరిస్తూ ఉండాలి. అలానే తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఆమె ఏం చేస్తే అదే అని చెప్పేసి ఆమె మాటకు ఏమీ అనకుండా అలా అలా ఆమెని సహిస్తూ పోతే అది వేరే లెవెల్‌కి చేరి ఆ తర్వాత ఆ ఆధిపత్యం కోడలి మీదకొస్తది. మంచి అత్తగారికి ఒక చెత్త కోడలు వస్తే ఎంత నరకమో, మంచి కోడలికి ఒక చెత్త అత్తగారు, గయ్యాళి అత్తగారు వచ్చినా కూడా అంతే నరకమండి. అయితే చాలా మందికి టార్చర్ అంటే ఏంటో తెలీదు. చెప్పడం మాత్రమే టార్చర్ కాదండి. మాటలతో అవమానించటము, ఫోనొస్తే చెక్ చేయటము, మీరేం చెప్పినా కూడా నిర్లక్ష్యం వ్యవహరించడం. బయట బానే ఉంటారు గానీ ఇంట్లో మాత్రం అస్సలు మిమ్మల్ని పట్టించుకోరు. మీ సొంత ఇంట్లోనే మీకు ఒంటరితనం ఫీలింగ్ కలుగ చేయటము, మీరేం వండినా కూడా బాలేదని చెప్పటము, లేదా కామ్‌గా ఊరుకోవటము, మీరు మౌనంగా ఉంటే పొగరని అంటము, ఏడిస్తే ఓవర్ యాక్షన్ అంటము, మీ మాటల కంటే వారి కుటుంబ సభ్యుల మాటలే నిజమని నమ్మటము, మీ భావాల్ని పట్టించుకోకపోవటము, అసలు మీ ఉనికినే గుర్తించకపోవటము. భర్తే ఇలా ఉంటే ఇంకా అత్తగారి సంగతి చెప్పాల్సిన లేదండి. అందరు అత్తగారు ఇలా ఉండరు. అలా అని అందరి భర్తలు అలా ఉండరండి. చెప్తున్నాను కదా! కొన్ని సార్లు మన కర్మకాలి అలాంటి వాళ్ళు వచ్చారు అనుకోండి. ఇంట్లో ఎవరి డామినేషన్ అయితే ఉందో అది చూసి పిల్లలు ఒక్కోసారి వారి పక్షానే చేరిపోతారండి. మన కడుపున పుట్టిన పిల్లలు కూడా అవతలి వారి పక్షమే చేరిపోవడం మరింత బాధాకరం. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్ని భరిస్తున్నారు అంటే అందుకు కారణాలు కూడా ఒకసారి చూద్దామండి. పిల్లలు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తది. కానీ మనం ఎందుకు ఓరుస్తామో తెలుసా అండి? ఓర్పుతో ఉంటామో తెలుసా? ఫస్ట్ పిల్లల కోసం. ఫస్ట్ ఒక తల్లి ఎప్పుడన్నా సరే ఎన్ని అవమానాలైనా, బాధలైనా సహించేది పిల్లల కోసం. ఆ తర్వాత సమాజం ఏమనుకుంటుందో అనే భయం వల్ల. ఇంటి నుండి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న. పుట్టింటి వాళ్ళు ఎంతవరకు ఆదరిస్తారో తెలియని అయోమయం. ఈ భయాలన్నీ కలిసి ఆమెకి ఇంట్లోనే ఓ పెద్ద జైలు గోడలా ఆపేస్తాయండి. అందరికీ ఇలా ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆ సిచ్యుయేషన్‌లో ఉంటే వెల్కమ్ టు సైలూస్ మనస్సున మనసై. ఇందులో నుంచి మనం బయటపడడానికి కొన్ని నార్మల్ టిప్స్ అయితే ముందు నేను చెప్తానండి. అన్నింటికంటే పవర్ఫుల్ టిప్పు లాస్ట్‌లో చెప్తాను. మీరు కనుక హెరాస్మెంట్‌కి లోనైతే ముందు ఆ నిజం ఒప్పుకోండి. నామోషి ఏమీ లేదు. మీరు బాధలో ఉన్నారు. మీకు జరుగుతుంది నిజం. మీరు నరకయాతన పడుతున్నారు అన్నది నిజం. దాన్ని మీరు ముందు ఒప్పుకోవాలి. ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మంచిగానే ఉంటారు. అప్పుడప్పుడు ఇలా ఉంటారు. అప్పుడప్పుడు అలా ఉంటారు. మా అత్తగారు కూడా అలాగంటే మీరు హ్యాపీ. ఆగిపోండి. కానీ నిజంగా మీకు మీ అంతరాత్మను అడిగితే ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టార్చరు సాధారణం కాదు. మీరు బాధపడడం అనేది సాధారణం కాదు. మీరు ఒక మనిషి. మిమ్మల్ని ఎక్కువగా హెరాస్ చేసేవి ఏ విషయాలో వాటిని వీడియో క్లిప్స్ కానీ, ఆడియో క్లిప్స్ కానీ, మెసేజెస్ కానీ ఏవన్నా సరే మీ సంరక్షణ కోసం ఉపయోగించుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు నమ్మకమైన వారు ఉంటే వారి హెల్ప్ తీసుకోండి. హెల్ప్ లైన్స్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకోండి. పోలీస్ స్టేషన్ అయితే అది చేయండి. ఒక్కోసారి ఒక చిన్న స్టెప్ కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని ఇంకా పెంచేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలన్నది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అలానే ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అనే దాని మీద చట్టాలున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి, ఏవేవో చెప్తారండి. బోల్డన్ని సెక్షన్స్ ఉన్నాయని. కానీ నేను చెప్పేదేంటో తెలుసా? ముందు మీరు మీ నిజాన్ని తెలుసుకొని ఒక్క మెట్టు ఆర్థిక స్వాతంత్రం వైపు అడుగెయ్యండి. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మీరు ఇక మీదట మీకోసం మీ సొంత కాళ్ళ మీద నిలబడడం కోసం వర్క్ చేయండి. ఈ టైంలో మీరు వాళ్ళెవ్వరితోనూ గొడవ పడొద్దు. నేను చెప్పేదేంటంటే గొడవ పడినా ఉపయోగం ఉండదండి. మీరు అరుస్తా ఉన్నా, ఏడుస్తా ఉన్నా, లేకపోతే మీరు బాధపడుతూ ఉన్నా మిమ్మల్ని వారు పట్టించుకున్నారనుకోండి ప్రాబ్లమ్ లేదు. కానీ వాళ్ళ హెరాస్మెంట్ రోజు రోజుకి పెరిగిపోతూ అసలు మీ ఉనికి అక్కడ లేదనుకోండి, ఒక క్షణం పాజిటివ్‌గా ఆలోచించి ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఆర్థిక స్వాతంత్రమే మిమ్మల్ని ఫ్యూచర్‌లో నిలబెట్టగలిగేదండి. చిన్న పనైనా ఎర్నింగ్ కోసం మొదలుపెట్టండి. మీకు నచ్చింది, మీకు వచ్చింది, మీకు తెలిసింది, మీరు ఇన్ని సంవత్సరాలుగా చేసింది. అందులో ఏదో ఒకటి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి మార్గం అవుతుందండి. మీరు ఆలోచించాలి. బాధలో నుండి బయటకు రావాలి. మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్థిక స్వాతంత్రమే మీకు అసలు సిసలు ధైర్యం అండి.
ఎప్పుడు బాధ పడుతూ ఉంటే మీకు మిగిలేది బాధేనండి. ఎందుకంటే ఎవ్వరిని మీరు మార్చలేరు. ఇంట్లో జరిగిన హెరాస్మెంట్ బయటకు తెలీదు. అనుక్షణం మీ మనసు చితికిపోతూ ఉంటది. జీవితం మీద విరక్తి వచ్చేస్తది. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితి వస్తది. నార్మల్‌గా చేసే పనులను కూడా చేయబుద్దవ్వదు. స్నానం చేయబుద్దవ్వదు, తల దూకోబుద్దవ్వదు, మంచి చీర కట్టుకోబుద్దవ్వదు, సరిగ్గా తినబుద్దవ్వదు, నిద్ర పట్టదు. ఎవరికీ చెప్పుకోలేము. ఎందుకంటే అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తింటి వాళ్ళే అసలైన కుటుంబం అని, అసలు ఆడపిల్ల ఆడ మీకు తెలుసు కదండీ. కాబట్టి ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మీరు హెరాస్‌కి గురవుతున్నారు, మీరు టార్చర్‌కి గురవుతున్నారు అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఆర్థిక స్వాతంత్రం వైపు ఒక అడుగు వేయడం. అది ఎంత చిన్న పనైనా, ఎంత తక్కువ జీతమైనా మీ మీద మీరు నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తదండి. చట్టాలు, న్యాయాలు అవి ఇవి ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు సహాయం చేస్తాయో అఫ్‌కోర్స్ సహాయం చేస్తాయి కాదని అనను. కానీ టైం తీసుకుంటాయి. ఒకవేళ ఎవరన్నా సరే మంచి చెప్పినా కూడా మీ భర్తలో కానీ, మీ కుటుంబంలో కానీ వారిలో మార్పు లేదనుకోండి మళ్ళీ మొదటికే వస్తది. ఒక్కోసారి ఇంటి విషయాలు కదమ్మా ఇంట్లో తేల్చుకోవాలి అనే సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి చట్టాన్ని నమ్మండి, న్యాయాన్ని నమ్మండి, అన్నింటినీ ఫాలో అవ్వండి. కానీ అలా ఫాలో అవ్వటానికి ముందు కూడా మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని సంపాదన వైపు ఒక్క అడుగు ముందుకు వేయాలండి. నేనైతే ఇదే ఫస్ట్ ప్రయారిటీ కింద నమ్ముతున్నానండి. నా సిస్టర్స్ కూడా ఎవరన్నా బాధల్లో ఉంటే వాళ్ళకి కూడా నేను ఇదే చెప్తానండి. ఆలోచించండి. ఆలోచిస్తే మనసుంటే మార్గాలు బోలెడు దొరుకుతాయి. మీరేమీ బలహీనులు కాదు. మీకేమీ తెలియకుండా లేరు. ప్రపంచం గురించి మీకు తెలుసు. ప్రపంచ జ్ఞానం కూడా మీకు తెలుసు. సోషల్ మీడియా ఈరోజు ఎంతలా ఉన్నదో మీకు తెలుసు. మనం సంపాదించాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా మనకి ఉంటాయి. పచ్చళ్ళు, టైలరింగు, వంటలు, మనకు వచ్చిన చిన్న చిన్న వర్క్ వీటి ద్వారా కూడా ఎంతో కొంత కష్టే ఫలి తెలుసు కదా. కష్టపడితే కృషితో నాస్తి దుర్భిక్ష ఇవన్నీ కూడా ఎప్పటి నుండో ఉన్నవండి. కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయి తీరుతారు. ఆర్థికంగా ముందుకు వస్తారు. టైం పడుతుంది, కొంచెం భయం వేస్తుంది. అన్నింటినీ కూడా దాటండి. ఈ కష్టాన్ని పడే బదులు ఇంకొంచెం కష్టం పడి ఆ కష్టాల నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. మీకు డబ్బు ఉంటే బయటికి వెళ్ళటానికైనా, పుట్టింటికి వెళ్ళటానికైనా, భర్త గురించి అయినా, అసలు దేనికైనా ఒక్కసారి ఆలోచించండి. రిలేషన్స్ ఇంపార్టెంటే, బంధాలు ఇంపార్టెంటే. నా భర్త, నా కుటుంబము, నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు. కానీ అక్కడ మీకు న్యాయం జరగనప్పుడు అట్లీస్ట్ మీ గురించి మీరు ఆలోచించాలి. అలా అని ఫ్యామిలీని వదలమని కాదండి. ఫ్యామిలీని ఎప్పుడూ వదలకూడదు. ఫ్యామిలీతో ఉంటూనే మనం ఏం చేయాలో మనసులో ఓ లక్ష్యం ఉండాలండి. మనకో టార్గెట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఎప్పుడూ కూడా మనం ఈ కష్టాల ఊబిలో పెనుగులాడుతూ ఉంటే ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు బాధపడడం ఓకే అయినా అని మీకు అనిపిస్తున్నా బాధపడడం ఓకే కాదండి. దాన్ని సంవత్సరాలు భరిస్తూ ఉండడం అస్సలు ఓకే కాదు. ఇక మీదటైనా ఓ అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తారని, ఆ భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోని ఇక్కడ ఆఫ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరి మంచి వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బాయ్ అండి.